ఎక్స్ అనే క్రోమోజోమ్ ఉంటుంది. అబ్బాయిలో ఎక్స్ వై 2 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎక్స్ కలిస్తే అమ్మాయి పుట్టిద్ది. వై ఎక్స్ కలిసిన ఎక్స్ వై కలిసిన అంటే అబ్బాయి పుట్టాలా అమ్మాయి పుట్టాలా నిర్ణయించేది ఎవరు? పురుషుడు క్రోమోజోమ్స్. సరే, ఇప్పుడు స్త్రీలో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. స్త్రీలో 23 క్రోమోజోమ్స్, పురుషుడిలో 23 క్రోమోజోమ్స్ కలిస్తే ఒక బిడ్డ ఫామ్ అయింది. మొత్తం ఎంత, ఎన్ని క్రోమోజోమ్స్ అయినాయి? 22 23 46. అంతేనా? 23 23. సో ఈ కలిస్తే ఒక బిడ్డ ఫామ్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహజంగా పురుష సంతానమే అవుతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు